దేవుని నామ స్తోత్రములు. మీ అందరికీ కూడా నా వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనందరికీ కూడా ఏదో ఒక కొరత ఉన్నట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. మరి నేను 10వ తరగతి చదువుతున్న కాలంలో పరీక్షల్లో పాస్ మార్కు 35 మార్కులు ఉండేది. అంటే అన్ని సబ్జెక్ట్స్లో కూడా 35 మార్కులు రావాలి. ఏ ఒక్క సబ్జెక్ట్లో 1 మార్కు తక్కువైనా పరీక్ష ఫలితం ఉండేది కాదు. మళ్ళీ ఆ సంవత్సరం అంతా కష్టపడి ఆ 1 మార్కు కంటే ఇంకా ఎక్కువ మార్కులు అంటే ఉత్తీర్ణత సంపాదించాలి అంటే అన్ని సబ్జెక్ట్స్లో 35 కంటే ఎక్కువ రావాలి. అప్పుడే పై క్లాస్కి ప్రమోషన్ ఉండేది. ఆ 1 మార్కు తక్కువైనా ఆ సంవత్సరం అంతా వేస్ట్ అయ్యేది. ఒక సబ్జెక్ట్లో 90 మార్కులు వచ్చినా లాభం లేదు. అన్నిటిలో కూడా 35 దాటాల్సిందే. ఈ ఉదాహరణ ఎందుకు అంటే, విశ్వాసులం అనబడే మనందరం కూడా ఆత్మీయ బడిలో ఆత్మీయ జీవితం అనే పాఠంలో అనేక సార్లు ఈ 1 మార్కు తక్కువ అనుభవాన్ని కలిగి ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు అనేక ఉదాహరణలు దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన్ను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన్ను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. దేవుని ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనకు దేవుడు మంచి ఉదాహరణ రాసి ఉంచాడు. అన్ని ఆజ్ఞలు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. ఆయన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో సేవించాలని చెప్పారు. మరి ఇవన్నీ కూడా మనం అనుసరిస్తున్నట్లే కనబడతాం, కానీ ఏదో ఒకటి యవనస్తునిలాగా మన జీవితంలో కూడా ఒకటి తక్కువగా ఉంటుంది. అది దేవునికి ఒకవేళ దాన్ని విడిచిపెట్టి రా అంటే మనం రాలేకపోతాం. మరి ఆ ఒక్కటే మన ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉన్నట్టుగా మనం మరి మన అనుభవాలను బట్టి తెలుసుకోగలం. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మరి దేవుడు ఒక సంఘాన్ని హెచ్చరించాడు. ఏమని అంటే, అది కూడా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదు. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ వాక్యాన్ని గమనించినట్లయితే మరి అనేక విషయాల్లో దేవుడు ఈ సంఘాన్ని మెచ్చుకున్నాడు. ఆ సంఘం యొక్క కష్టమును, సహనమును, మరి దుష్టులను సహింపలేకుండుట, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పిన వారిని పరీక్షించి వారు అబద్ధికులను కనుగొనటం, ఇవన్నీ కూడా ఆయన నేను ఎరిగి ఉన్నాను, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదు. అయినను మొదట నీకు నిన్న ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మరి మన జీవితాల్లో కూడా మనం అనేక సార్లు అనుకుంటాం, నేను క్రమం తప్పకుండా ఆదివారం ఆరాధనలకు వెళ్తున్నాను, ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నాను, మరి సమాజ కూటాలు నేనేమి మానేయట్లేదు, ఇతరులాగా అలా చేయట్లేదు, ఇలా చేయట్లేదు అనుకుంటాం.
కానీ దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం? మన దృష్టికి మనం ఎప్పుడు మంచిగానే ఉంటాం, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? దేవుడు ఏదైనా ఒక తప్పు మన మీద మోపుతున్నాడా? మరి దేవుని దృష్టిలో ఏదైనా మనలో తప్పు కనపడుతుందా? దాన్ని మనం ఆలోచించుకోవాలి. మేము భక్తి జీవితం చేస్తున్నాము అంటూనే మరి భక్తిహీనత కూడా మనలో చోటు ఇస్తాము. కొన్ని విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి ఇలాంటి అనేక ఉదాహరణలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. మరి అలాగే ఆకాను ఒక్కడే చేసింది పాపం, కానీ అతని పాపం వల్ల ఆ పాళెమంతా అపజయానికి గురయ్యారు. మరి అతని పాపం పాళెమంతా చుట్టుకుంది. ఈ విషయం మనం యెహోషువ 7వ అధ్యాయంలో చదువుకోగలం. అలాగే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో కొన్ని చేదు ఆకుకూరలే, కానీ కూరంతటిని విషం చేశాయి. దివిటీలు ఉన్నాయి కానీ నూనె సమృద్ధిగా లేదు. అంటే విశ్వాస జీవితం ఉంది, కానీ దాంట్లో సమృద్ధి అంటే నిండుగా 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు, 9 ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావు, కానీ ఒక ఆజ్ఞలో తప్పిపోతున్నావు. కాబట్టి దేవుడేమంటాడంటే అన్నీ నువ్వు చెయ్యాలి, నాకు ఇష్టమైన పనులన్నీ నువ్వు చెయ్యాలి, దేనికి ఎగ్జంప్షన్ లేదు అని దేవుడు చెప్తున్నాడు. మరి అలాగే ఇంకా చాలా విషయాలు దేవుడు ఆ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఏ పరిస్థితుల్లో మనం దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం? మనలో ఏదో ఒక కొదువ కనపడుతుంది. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది బిడ్డలు మరి దేవుని చేత హెచ్చరింపబడుతున్నప్పుడు, దైవజనుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఏదైతే కొదువుగా ఉందో దాన్ని పూరించుకునే బదులు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతుంటారు, సంఘం నుంచి దూరం అయిపోతుంటారు. ఆ యవనస్తుడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. మనల్ని మనం పరిశీలించుకోవాలి. పరీక్ష రాయడానికి ఇంకో ఛాన్స్ ఉంటుందేమో, కానీ ఆత్మీయ జీవితంలో దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాక కూడా ఆ ఒక్కటి వదులుకోలేకపోతే ఆ ఒక్క బలహీనతే మన ఆత్మీయ జీవిత పతనానికి దారితీస్తుంది. దేవుని రాజ్యానికి మనల్ని దూరం చేస్తుంది. ఒక్క పూట భోజనమే, కానీ ఏశావుని భ్రష్టుని చేసింది. ఏశావు దేవుణ్ణి ఎరిగిన వాడే, కానీ ఆ ఒక్క పూట భోజనం కొరకు ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. కొంచెం పులిపిండే, కానీ ముద్దంతటిని పులియజేసింది. మోషే గొప్ప నాయకుడే. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి బయటకు తెచ్చుటకు, వారిని వాగ్దాన దేశం వైపు నడిపించడానికి దేవుడే అతన్ని ఎన్నుకున్నాడు. కానీ అతనికి వాగ్దాన దేశంలో ప్రవేశం లేదు. కారణం ఒకే ఒక్కసారి మెరీబా జలముల వద్ద దేవుని మాటకు సరిగా లోబడినందున. మరి నీకు వాగ్దాన దేశంలో నువ్వు కళ్ళారా దాన్ని చూస్తావు, కానీ నీకు దానిలో ప్రవేశం లేదని చెప్పారు. మరి అంతటి గొప్ప భక్తుల్లోనే దేవుడు తప్పులు కనుగొంటే మనము ఎంతటి వారం? దేవుని బిడ్డలమైన మనలో చాలా సార్లు ఆత్మీయ గర్వం చోటు చేసుకుంటుంది. అన్నీ బాగున్నా కానీ ఆత్మీయ గర్వం ఉండకూడదు. అన్నీ బాగున్నా కానీ కోపపడకూడదు. అన్నీ బాగున్నా కానీ మరి సాడీలు చెప్పకూడదు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న తప్పులు అని మన దృష్టిలో అనుకుంటాం, కానీ వాటినే దేవుడు పెద్దవిగా చేసి చూసినప్పుడు మరి మనం ఎక్కడ దాక్కోగలం? మోషే ఏం చేశాడు? ఆ ఒక్కసారే బండతో మాట్లాడు అంటే బండను కొట్టాడు. అదే ఆయన చేసిన చిన్న తప్పు. అదే ఆయనకున్న ఒక్క కొదువ. వాగ్దాన దేశానికి ప్రవేశం లేకుండా పోయింది. కాబట్టి మనం ఈ ఆధునిక యుగంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఎన్నోసార్లు పైకి భక్తి గల వారంగా ఉంటాం, కానీ దాని శక్తిని ఆశ్రయించకుండా కొన్ని పరిస్థితులకు లొంగిపోతూ ఉంటాం. కనుక పైన చెప్పుకున్న సందర్భాల్లో మనం గమనిస్తే అన్ని విషయాల్లో బాగున్న దేవుని దృష్టికి ఒక్క తప్పు కనపడినా అదంతా వ్యర్థమే. ఆఖరిగా యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 17-18 వచనాల్లో ఏం రాసిందో చదువుకుంటే మనకి ఇంకా అర్థం అవుతుంది. యెహెజ్కేలు 33వ అధ్యాయము 17-18. అయితే
అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణము నొందును. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. చూడండి, ఇక్కడ ఎంతో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఒక్క తప్పుకు కనబడినా అన్ని విషయాల్లో బాగులేనట్టే. అదే అప్పటి వరకు దుర్మార్గత చేసి ఆ దుర్మార్గుడు మరి నీతి విషయాల్లో నీతి న్యాయాలను అనుసరించడం నేర్చుకుంటే అంతకుముందు అతని దుర్మార్గంతా క్షమింపబడుతుంది, మరి అతడు బ్రతుకుతాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ వాక్యాలు విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా సమయం మించిపోయింది ఏమీ లేదు. దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ప్రాణం ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పరలోక రాజ్యానికి దగ్గరగా అవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత చూద్దాంలే, అప్పుడు చెయ్యొచ్చులే, ఇప్పుడు చెయ్యొచ్చులే అనుకోవడానికి లేదు. నీకు 100కి 100 మార్కులు విశ్వాస జీవితంలో రావాలి అంటే ఆ ఒక్కటి కొదువైంది ఏదో అది దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి పరిశుద్ధతను పొందుకొని భక్తిని భక్తిగా చేసినట్లయితే నిత్య జీవానికి మనందరం కూడా వారసులం అవుతాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.